హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సోమవారం జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం, లక్షణాలు మరియు వారి యొక్క ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబ జీవితం, అలాగే వారి కెరియర్ మరియు వ్యాపారం మరియు వారు ఎలాంటి పరిహారాలు చేస్తే వారి జీవితం సాఫీగా సాగిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే చిన్న కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సోమవారం జన్మించిన వ్యక్తుల లక్షణాలను చూసుకున్నట్లయితే వారంలో ప్రతిరోజుకు తనదైన విశేషం అనేది ఉంటుంది. సోమవారానికి కూడా అంతే ప్రత్యేకమైన విశేషణ కలిగి ఉంది. ఇక సోమవారం పుట్టిన వారు తమదైన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సోమవారం పుట్టిన వారు కొంత మిశ్రమ లక్షణాలను కలిగి ఉంటారు. ఇక సోమవారానికి అధిపతి చంద్రుడు భావోద్వేగాలను శాసిస్తాడు కాబట్టి వీరికి కూడా చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు బలంగా ఉన్న సమయంలో వ్యక్తులకు బలమైన మనస్సునిస్తాడు కాబట్టి సోమవారం పుట్టిన వారు బలమైన చంద్రుని వల్ల సవాళ్ళను ఎదుర్కొనే లక్షణాలను కలిగి ఉంటారు. అదే సమయంలో ప్రశాంతంగా ఉండగలుగుతారు, హేతుబద్ధంగా ప్రవర్తించగలుగుతారు. ఇక బలహీనమైన చంద్రుడు ఉన్న కాలంలో వీరి మనస్సు బలహీనమవుతుంది. సోమవారం జన్మించిన వ్యక్తులు అశాంతి మరియు మానసికంగా ఈ సమయాన అస్తవ్యస్తంగా వీరి మనస్సు అనేది ఉంటుంది. అలాగే వీరు హేతుబద్ధంగా కాకుండా భావోద్వేగాలకు ఎక్కువగా వారు ఆ సమయాన ప్రయారిటీ ఇస్తూ ఉంటారు, అంటే ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. దీనివలన తప్పులు దొరికే అవకాశం అయితే ఆ సమయాన ఉంటుంది. ఇక సోమవారం జన్మించిన వారి స్వభావం చూసుకున్నట్లయితే సోమవారం జన్మించిన వ్యక్తులు వినయపూర్వకంగా, నమ్మకంగా ఉంటారు. సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఏదైనా పరిస్థితి ఉన్న క్లిష్టమైన పరిస్థితిలో క్రమబద్ధమైన విశ్లేషణను ఆశ్రయించడం కంటే వీరి పర్సనల్ ఫీలింగ్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పొరపాట్లు అనేవి జరుగుతాయి, కానీ ఆ తప్పుల నుండి నేర్చుకునే జ్ఞానతత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరిని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. వీరు ఇతరుల కష్టాలపై సానుభూతిని కలిగి ఉంటారు. ఈ స్వభావంలో కరుణను కలిగి ఉంటారు. అలాగే వీరు స్వాధీనపరులు, కొన్ని సందర్భాల్లో అసూయ గురి కావచ్చు. ఇక వీరు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు ఎక్కువగా అందాన్ని ఇష్టపడుతూ ఉంటారు, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. సోమవారం జన్మించిన వ్యక్తులు సహజమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఒకసారి వారు తమ మనస్సును మార్చుకున్న తర్వాత ఎంత ఒప్పించినా వారు మళ్ళీ మారడానికి ఇష్టపడరు. వీరిని ఒప్పించడం చాలా కష్టమని చెప్పవచ్చు. తమ భావాలను అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. వారు తమకు నచ్చిన పనిని చేస్తారు, కానీ నచ్చని పనిని అసలు చేయరు. హేతుబద్ధంగా ఆలోచించడం మరియు సాక్ష్యాలను అధ్యయనం చేయడం వీరి విషయాలలో నిర్ణయించే మార్గం కాదు. నాయకులుగా వారు పెద్ద పెద్ద విజయాలను సాధించలేరు. వీరిలో పురుష లక్షణాల కంటే స్త్రీ లక్షణాలే ఎక్కువగా ప్రభావితమవుతూ ఉంటాయి. కుటుంబ సంబంధాలు మరియు స్నేహాలకు అధిక విలువనిస్తారు. వీరు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, అలాగే చతురతను కలిగి ఉంటారు, అందరినీ నవ్విస్తూ ఉంటారు. సంభాషణ కళ వీరికి సహజంగా అబ్బుతుంది కాబట్టి వీరి వినే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది మరియు వీరికి నిగ్రహం అనేది కూడా చాలా అతి ఉత్తమంగా ఉంటుంది. ఇక సోమవారం జన్మించిన వ్యక్తుల యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే సోమవారం జన్మించిన వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉన్నందున వీరి భావోద్వేగాలు వ్యక్తీకరించడం కొంత సౌఖ్యంగా ఉంటుంది. వీరి భావోద్వేగాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడవచ్చు. వీరి భావాలను గౌరవించిన కాలం వీరు నమ్మకంగా ఉంటారు. మనోభావాలు దెబ్బతింటుంటే మాత్రం అస్సలు ఊరుకోరు. అబద్ధాలు మరియు మోసంతో బాధపడేవారు ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఒక వ్యక్తి పట్ల ఇష్టం మరియు అయిష్టతను అనేది పూర్తిగా వీరు బయటికి కనిపించే దానిపైన మాత్రమే ఆధారపడుతుంది. వీరు తమ భావోద్వేగాలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కాబట్టి వీరు ప్రతి దానిలో కూడా అతి ఉత్తమంగా ప్రవర్తించలేరు. సోమవారం జన్మించిన వారు ఎక్కువగా త్యాగాన్ని చేస్తూ ఉంటారు. తమ నిస్వార్థ బుద్ధితో ఎదుటివారి కోసం ఎన్నో త్యాగాలను చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఇక సోమవారం జన్మించిన వ్యక్తుల కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే కుటుంబ బంధాలకు అపారమైన విలువనిస్తూ ఉంటారు. ఇక భార్యాభర్తలైన వారు తమ జీవిత భాగస్వామికి ఎక్కువగా వారి యొక్క ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తమ భాగస్వాముల అవసరాలను శ్రద్ధ వహిస్తారు. వారు సంబంధాలలో నిజాయితీగా మరియు విశ్వసనీయంగా ఉంటారు. అలాగే వీరి సంబంధాల విషయాల్లో అకారణంగా కలవరపడుతూ ఉంటారు. మానసిక కల్లోలం మరింత వీరిని
ఒత్తిడికి గురి చేయవచ్చు. చిన్న చిన్న విషయాలకే వాదించుకుంటారు, గొడవ పడుతూ ఉంటారు. తమ సొంతమని భావించిన వ్యక్తుల జీవితాలకు మరొకరు ప్రవేశించినప్పుడు వీరు ఎంతటి నిర్ణయానికైనా తెగించే అవకాశాన్ని కలిగి ఉంటారు. ఎంత అసబద్ధంగా అనిపించినా వీరి భావాలను గౌరవించడం ముఖ్యమన్నట్టుగా ఉంటారు. వీరిని రెచ్చగొట్టడం చాలా సులభం. కుటుంబంలో మరియు వారు గొడవ పడుతూ ఉంటారు. అనవసరమైన వాటికి గొడవలను సృష్టించుకుంటూ ఉంటారు. దీనివల్ల వీరి బంధాలనేవి ప్రభావితమవుతుంటాయి. ఒక్కొక్కసారి అది బంధాలను చెడగొట్టే విధంగా కూడా ఉంటుంది. తాము చెప్పినదే నిజమనే స్వభావం వలన ఎదుటివారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక సోమవారం జన్మించిన వ్యక్తుల యొక్క మూడ్ అనేది మారుతూ ఉంటుంది. ఇక సోమవారం జన్మించిన వారికి అనారోగ్య సమస్యలు ఏవైతే వస్తాయో చూసుకుందాం. ఇప్పుడు వీరికి ఎక్కువగా నరాలకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జలుబు మరియు దగ్గు అనేది వస్తుంది. వీరు చలిని ఎక్కువగా తట్టుకోలేకపోతారు. అలాగే కడుపు ఉబ్బరం, అల్సర్స్, ఫైల్స్, డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ అంటే అజీర్తి లాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. స్త్రీలకైతే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. వాతతత్వ జబ్బులు ఎక్కువగా సోకే అవకాశం అయితే ఉంది. వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. అలాగే పీరియడ్స్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇక సోమవారం జన్మించిన వారి యొక్క కెరియర్ చూసుకున్నట్లయితే వీరికి సాఫ్ట్వేర్ రంగం బాగా కలిసి వస్తుంది. వీరు కవులుగా, రచయితలుగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కళారంగాలపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అలాగే మీడియా రంగంలో కూడా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. గాయకులుగా, ఉపన్యాసకులుగా, అధ్యాపకులుగా వీరు ఎక్కువగా రాణిస్తారు. అలాగే నేవీ రంగంలో ఆఫీసర్లుగా ఎక్కువగా రాణిస్తారు. అంటే షిప్ పైన ఎలాంటి జాబ్స్కైనా వీరు బాగా రాణించగలరు. అలాగే పెయింటర్స్గా కూడా రాణిస్తూ ఉంటారు. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం వీరికి బాగా వచ్చి వస్తుంది. అలాగే వస్త్ర వ్యాపారం కూడా కలిసి వస్తుంది. జ్యువెలరీ బిజినెస్, రత్నాల బిజినెస్, అలాగే స్టోర్స్ బిజినెస్, కాఫీ, టీ, ఐస్ లాంటివి ఏవైతే లిక్విడ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన షాప్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, వీటిలో బాగా రాణిస్తారు. ఇక హోటల్స్, అలాగే స్టేషనరీ షాప్స్, లిక్విడ్స్కి సంబంధించినవి, కెమికల్స్కి సంబంధించినవి, కాస్మెటిక్స్, వీటికి సంబంధించిన ఇండస్ట్రీస్లో కూడా వీరు బాగా రాణిస్తారు. ఇక సినీ రంగంలో కూడా రాణించిన వారు ఉంటారు. యాక్టర్స్గా, రైటర్స్గా, డైరెక్టర్స్గా కూడా వీరు రాణిస్తారు. యూట్యూబర్స్గా కూడా ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటారు. ఇక సోమవారం జన్మించిన వారికి 2 లక్కీ నెంబర్గా ఉంటుంది. 5, 7 అనేవి సామాన్యమైన నెంబర్స్, అంటే ఇవి కూడా కొంతవరకు వీరికి వచ్చి వస్తాయి. అలాగే వీరికి వచ్చి వచ్చే అదృష్టమైన రంగులను చూసుకున్నట్లయితే తెలుపు, బూడిద వర్ణం, ఆకుపచ్చ, మెరూన్ కలర్స్ వీరికి బాగా వచ్చి వస్తాయి. క్రీమ్ కలర్ కూడా వచ్చి వస్తుంది. అయితే టమాటా రెడ్ కలర్ వీరికి అస్సలు పనికిరాదు కాబట్టి అస్సలు ధరించరాదు. ఇక వీరికి అచ్చు వచ్చే రుద్రాక్ష ఏదైతే ఉందో ద్విముఖ రుద్రాక్షను వీరు ధరించినట్లయితే వీరికి బాగా కలిసి వస్తుంది. జాతకరీత్యా ఏవైతే దోషాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక వీరు ధరించాల్సిన రత్నం విషయానికి వస్తే ముత్యం. వీరు ముత్యాన్ని ధరించినట్టయితే, స్వాతి ముత్యాన్ని ధరించినట్టయితే వీరికి జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోయి జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇది లభించినట్లయితే వజ్రపు రంగులో ఉన్న వైడూర్యం, అంటే వజ్ర వైడూర్యం అంటారు దీన్ని, ఇది ధరించవచ్చు. అలాగే ఇది కూడా అవైలబిలిటీ లేనప్పుడు బ్లూ మూన్ స్టోన్ కూడా వీరు ధరించవచ్చు. ఇక వీరికి వచ్చే దిక్కు, అంటే అదృష్టమైన దిక్కు ఉత్తర మరియు పడవర. ఈ 2 దిక్కులు వీరికి బాగా వచ్చి వస్తాయి. అంటే వీరు ఈ దిక్కున నుండి బయలుదేరి ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధిస్తారు. వీరు ఇంటిని నిర్మించినట్లయితే ఉత్తర పడమరలుగా నిర్మించుకోవచ్చు. అలాగే వ్యాపార స్థలంలో కూడా ఈ ఉత్తర దిక్కుని, పడమర దిక్కుని ప్రధాన ద్వారంగా నిర్మించుకున్నట్లయితే వీరికి బాగా కలిసి వస్తుంది. దక్షిణం కూడా సామాన్యంగా ఉంటుంది. ఇక తూర్పు దిక్కు మాత్రం అస్సలు వీరికి పనికిరాదు. కాబట్టి తూర్పు దిశగా వీరు బయలుదేరి ఏ పనికి వెళ్ళినా కూడా ఆ పని అసలు వీరికి సక్సెస్ అనేది ఉండదు. వీరు వాస్తు ప్రకారం తూర్పు దిశను వదిలిపెట్టాల్సిందే. అలాగే సోమవారం జన్మించిన వారు ఎక్కువగా చంద్రుణ్ణి ఆరాధించడం వలన వీరికి మంచి జీవితం అనేది వస్తుంది. చాలా త్వరగా సెటిల్ అయ్యే అవకాశం కూడా, జీవిత స్థిరత్వం కూడా కలిగే అవకాశం ఉంటుంది. వీరు ప్రతిరోజు ఓం శ్రీ చంద్రాయ నమః అని 21 సార్లు జపించినట్లయితే వీరి జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఇదండి సోమవారం జన్మించిన వారి యొక్క లక్షణాలు, వ్యక్తిత్వం, వ్యాపారం, అలాగే వారు పాటించవలసిన పరిహారాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.